విద్యార్థులకు ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ తెలుగు సబ్జెక్ట్లో 5 మార్కుల ప్రశ్నలలో ఇంపార్టెంట్ వాటిలో అతి ముఖ్యమైనది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగువారి పండుగలు మరియు ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుందాం. ఈరోజు 5 మార్కులకు వస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పేదాన్ని క్షుణ్ణంగా విని పాయింట్ వైజ్ రాసుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆచారం అంటే ఆచరణ, నడత, ప్రవర్తన, సాంప్రదాయం అనే పదాలు ఉంటాయి. దేవుణ్ణి పూజించటం, స్తుతించటం, పెద్దలను గౌరవించటం, దేవునికి నైవేద్యం పెట్టడం, దేవాలయానికి వెళ్ళటం, కొబ్బరికాయ కొట్టడం, వ్రతాలు, ఇవన్నీ కూడా హిందువుల సోదరుల యొక్క ఆచార సాంప్రదాయాలు. అదేవిధంగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించడం, రోజు 5 సార్లు మసీదులో నమాజు చేయటం మొదలుకున్నవి ముస్లిం సోదరుల ఆచార వ్యవహారాలు. అదేవిధంగా ప్రతి ఆదివారం చర్చిలో క్రైస్తవ సోదరులు యేసు ప్రభుని స్తుతించటం కూడా క్రైస్తవ సోదరుల యొక్క ఆచార సాంప్రదాయాలు. ఇలా అన్ని మతాలకు సంబంధించిన పండుగలు, ఆచార సాంప్రదాయాలు అందరూ పాటిస్తారు. పండుగలు యొక్క ఉపయోగం ఏంటి? మనిషిని, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా సంతోషపరుస్తుంది. ఏంటి? పండుగలు. కొన్ని పండుగలు 1 రోజు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి, కొన్ని పండుగలు 9 రోజులు కూడా ఉంటాయి. కృష్ణాష్టమి, వినాయక చవితి, దీపావళి మొదలగు పండుగలు పురాణానికి సంబంధించిన పండుగలు. ఉగాది, సంక్రాంతి మొదలగు పండుగలు ప్రకృతికి సంబంధించిన పండుగలు. బతుకమ్మ, బోనాలు, జాతరలు వంటివి స్థానిక అంశాలకు సంబంధించిన పండుగలు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటివి జాతీయ పండుగలు. అదేవిధంగా మహిళా దినోత్సవం, బాలల దినోత్సవం వంటివి అంతర్జాతీయ పండుగలు. ఇలా మనం పాయింట్ వైజ్గా రాసుకున్నట్లయితే తెలుగులో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీరు చూసే అవకాశం ఉంటుంది.